యోగి సర్కార్కి సంబంధించి ఇదే స్టాలిన్కి సంబంధించి యోగి సర్కార్ అయితే ఆధ్యాత్మికవాద సర్కార్ అనేది ప్రజలు నమ్ముతున్నారు. స్టాలిన్కి వచ్చేటప్పటికి పూర్తి హిందూ వ్యతిరేక సర్కార్ అని నమ్ముతున్నారు. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలు, చివరికి కోర్టులకి కూడా చెప్పినటువంటి మాటలు, కోర్టే మందలించాల్సిన పరిస్థితి రావడం ఇదంతా చూసు. కానీ పెద్ద స్టాలిన్ చిన్న స్టాలిన్ కలిసి అక్కడ పేర్లలోనే స్టాలిన్ ఎవడాడు అంటే గొప్పోడు, ఎవరికి కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి యోధుడు, అంటే కనీసం భారతీయ పేర్లు కూడా కాదు అక్కడ. సరే ఉదయనిధి ఇక్కడ యాడ్ చేశారు కాబట్టి కొంచెం ఉందనుకుందాం. అది పక్కన పెడితే పొంగల్ అంటూ సంక్రాంతికి సంబంధించిన పొంగళ్ళకి సంబంధించి వండుతున్న దృశ్యాలను చూపెడుతూ అందులో ముస్లిము క్రైస్తవుల్ని తీసుకొచ్చి పక్కన పెట్టుకుని ఫోటో. ముస్లింల ఇంట్లో పొంగల్ చేసుకుంటారా? క్రైస్తవుల ఇంట్లో పొంగల్ చేసుకుంటారా? సంక్రాంతి పండుగ చేసుకుంటారా? వాళ్ళు పొంగల్ వండేటటువంటిది ఉంటుందా? అక్కడ కూడా సెక్యులరిజం అనేటటువంటి దిక్కుమాలిందేంటో అర్థం కాదు. ఇప్పుడు అదే రంజాన్కి సంబంధించినటువంటి శుభాకాంక్షల్లో ఒక హిందూ వస్త్రధారంతో ఉన్నటువంటి అతన్ని పెట్టి చేయగలుగుతారా? లేదా క్రైస్తవ వస్త్రధారం కలిగినటువంటి వాళ్ళని పెట్టుకుని చేయగలుగుతారా? ఒక్క హిందువులనే బకరాలు చేయడం లేదా బద్నాం చేయడం వీళ్ళ కుటుంబానికే చెల్లింది.